10 ఏళ్ల బాలిక పైన యువకుడి అత్యాచారం. ఎక్కడిది? సిద్దిపేటలో. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు. ఇగో మంటల్లో నిందితుడి ఇల్లు. సిద్దిపేట జిల్లాలో ఘటన. ఒక మైనర్ని దుర్మార్గుడు అత్యాచారం చేసిందట. సిద్దిపేట జిల్లాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక 10 ఏళ్ల బాలిక పైన ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్న ఆ చిన్నారి అస్వస్థతకు గురవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో విషయం బయటపడ్డది. దీంతో విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా నిందితుడు అరెస్ట్ అయ్యాడు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు 3 కుమార్తెలు ఉన్నారు. ముగ్గురిలో రెండో అమ్మాయి 5వ తరగతి చదువుతోంది. ఎప్పట్లాగే శుక్రవారం కూడా స్కూల్కు వెళ్లి వచ్చిన బాలిక సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నది. బాధిత బాలిక చెల్లెలు ఇంటి బయట ఆడుకుంటున్నది. వారి ఎదురింట్లో ఉండే షర్ఫద్దీన్ ఇదే అదనుగా భావించి ఇంట్లోకి ప్రవేశించి ఆ చిన్నారి పైన అత్యాచారం చేసి వెళ్ళిపోయాడు. షర్ఫద్దీన్ తమ ఇంట్లో నుంచి బయటకి రావడాన్ని బాధిత బాలిక చెల్లెలు చూసింది. అయితే అత్యాచారం విషయాన్ని దాచిపెట్టిన బాధిత బాలిక తనకు నొప్పిగా ఉందని, జ్వరం కూడా ఉందని శనివారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో షర్ఫద్దీన్ ఇంటికి వచ్చి వెళ్ళిన విషయాన్ని బాలిక చెల్లెలు తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేయగా బాలికను వైద్య పరీక్షలకు తరలించి నిందితుడు అతని కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆదివారం ఉదయం ఈ అత్యాచారం విషయం తెలుసుకున్న స్థానికులు బాధిత కుటుంబ తరపు వారు నిందితుడి ఇంటిపైన పెట్రోల్ పోసి నిప్పిపెట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న ఒక కారు ఎక్స్కవేటర్ను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని న్యాయం చేస్తామని చెప్పి శాంతింపజేశారు. సో నేను ఆడ ఆందోళనలు కూడా జరిగినాయట. నిందితుడు అరెస్ట్ అయ్యిందని సిపి చెప్తున్నారు. కానీ ఎంత ఘోరం చూడండి. మీరు దీనికి లింక్ చేస్తే అసలు ఎట్లా ఇది అయిందంటే వాడు తాగి ఉంటాడు గాంజానో డ్రగ్స్ ఏదేదో ఉంటుంది. ఇక ఈజీ యాక్సెస్ కదా గాంజా. కానీ ఇక లిక్కర్ అయితే ఇక మొత్తం ఇక ఆ విలేజ్కి పోతే ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో. ఎంత ఘోరమైన విషయం చూడండి. ఇది చేర్యాల సిద్దిపేట జిల్లాలో జరిగింది.